అమ్మో దేవుని సన్నిధిలో నేను వాడబడాలి అంటే నాకు బలం కావాలేమో, జ్ఞానం కావాలేమో, లేకపోతే నాకు ధనం కావాలేమో అని చాలామంది అనుకుంటారు. ప్రియ సంగమా గమనించండి, దేవుడు ఒకవేళ జ్ఞానవంతులను, ధనవంతులను, లేకపోతే ఉన్నత విద్య ఉన్నవారిను ఎన్నుకోవాలి అని అనుకుంటే కనుక దేవుడు విద్య లేని పామరులను లేకపోతే చేపలు పట్టేవారిని వెతికేవాడు కాదు. ఆయనకి కావాల్సింది బలం ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, సంపదలు ఉన్నవాళ్ళు కాదు. ఎవరు కావాలో తెలుసు ఆయనకి? అవైలబుల్గా అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి, ఆయనతో ఉండేవాళ్ళు కావాలి, ఆయనకి దగ్గరగా ఉండే నివసించే వాళ్ళు కావాలి. బలం ఉన్న వాళ్ళ కోసం చూడడం లేదు ఆయన, జ్ఞానం కలిగిన వారి కోసం చూడడం లేదు ఆయన, లేకపోతే ఉన్నత స్థితిలో ఉండి బోధించే వారి కోసం ఆయన చూడడం లేదు. ఆయనకి చేతి కింద అందుబాటులో ఎవరు ఉంటారా అని చూస్తున్నారు. అందుకనే ఎబిలిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అండ్ అవైలబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే శక్తి సామర్థ్యము ప్రాముఖ్యము కాదు, అందుబాటులో ఉండడం ప్రాముఖ్యం. ఆయనకి అందుబాటులో ఉంటుంది ఉంటే ఏం జరిగిందో తెలుసా? సో శక్తి సామర్థ్యాలు జ్ఞానం కలిగిన వ్యక్తులకున్న అందుబాటులో ఉన్న వ్యక్తిని గొప్పగా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఎందుకో తెలుసా? అందుకని అంటాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను ఎన్నుకున్నాడంట, ధనవంతులను సిగ్గుపరచడానికి దరిద్రులను ఎన్నుకున్నాడంట. అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే నువ్వున్న సమాజంలో, నువ్వున్న నీ జిల్లాలో, నువ్వున్న నీ స్టేట్లో ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకుని దేవునికి అవైలబుల్గా లేని ప్రతి ఒక్కరికి నేను ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. సో నిన్ను ఒక గొప్ప మహిమగా మార్చడానికి దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియ సంఘం, ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎబిలిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అంటే నీ శక్తి సామర్థ్యము అది ప్రాముఖ్యము కాదు, దేవునికి అందుబాటులో ఉండడం అనేది ప్రాముఖ్యమైనది.